ఇంగ్లాండ్తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. విశాఖపట్నం మ్యాచ్లో పర్యాటక జట్టును ఏకంగా 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా హైదరాబాద్ టెస్టు పరాభవానికి బదులు తీర్చుకొని 5 మ్యాచ్ల సిరీస్ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో బౌలింగ్తో చెలరేగిన బుమ్రా ఇంగ్లాండ్కు పెద్ద శత్రువుగా మారాడు. అలాగే బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ మొదటి ఇన్నింగ్స్లో అదరగొట్టగా రెండో ఇన్నింగ్స్లో శుభమన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ కారణంతో టీమిండియా విజయానికి మూల కారణమైంది. జైస్వాల్ డబుల్ సెంచరీతో ఈ మ్యాచ్లో చెలరేగి ఆడాడు. తన వల్లే టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం లభించింది. ఇకపోతే రెండో టెస్టులోని ఇంగ్లాండ్ బజ్బాల్ తరహాలోనే తమ బ్యాటింగ్ను కొనసాగించింది. అయినా కూడా ఆ జట్టు 106 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా ఎంతో అద్భుతంగా సాగింది. అయితే రెండో టెస్టు ఓటమికి జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శనతో ఓడిపోయామని బెన్ స్టోక్స్ తెలిపాడు. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించగలమని మేము అనుకున్నాం. ఇలాంటి సవాళ్లను స్వీకరించడం మాకు కొత్త కాదు. గతంలోని ఈ తరహా మ్యాచ్లో విజయం సాధించాం. కానీ ఈసారి జస్ప్రీత్ బుమ్రా ముందు మా ప్లాన్స్ మొత్తం పటాపంచలయ్యాయి. తాను ఇంతలా చెలరేగుతాడని రెండు ఇన్నింగ్స్లో తమపై ఆధిపత్యం చెలాయించాడని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇండియా పిచ్చిలో ఎలా ఆడాలో మాకు బాగా అర్థమైంది. తదుపరి మ్యాచ్లో ఖచ్చితంగా విజయాలు సాధించి సిరీస్ను కైవసం చేసుకుంటామని బెన్ స్టోక్స్ తెలిపాడు.